ఆంటీ, అభి వచ్చావా? నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను. ఇంతలోపు నువ్వే వచ్చేశావు. ఏంటభి అలా ఉన్నావు? గుళ్ళో జరిగిన దానికి బాగా భయపడిపోయావు కదా? భయపడకభి, ఇంకోసారి నీకలా జరగదు. నేను రాహుల్తో మాట్లాడాను. తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళెవరే అన్నది కనిపెడతానని చెప్పాడు. వాళ్ళెవరో నాకు తెలుసని ఎలా చెప్పాలి ఆంటీకి? అసలు ఈ విషయం ఎలా మొదలు పెట్టాలి? ఏంటభి ఏదో కంగారుగా ఉన్నావు? నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? అవునా ఆంటీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. మరి నా దగ్గర ఆలోచిస్తున్నావెందుకు? చెప్పు మరి. అది అది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అభి, నీకేం కాకుండా నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా. ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా నా దగ్గర చెప్పు. ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఆంటీ, అసలు నిజం ఏంటంటే నేను నా కుటుంబం పెద్ద ప్రమాదంలో ఉన్నాం. నిజానికి మేమంతా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానికే మీ దగ్గర తలదాచుకుంటున్నాం. మా కష్టాలన్నిటికీ కారణం ఎవరో కాదు, మా సొంత మేనమామ ఉపేంద్ర. ఈ పేరు వినగానే మీరు ఆశ్చర్యపోతారని నాకు తెలుసా ఆంటీ, కానీ అదే నిజం. ఐరేంద్ర గారి నాన్నగారైన ఉపేంద్ర గారు ఎవరో కాదు, మా అమ్మకి తోడబుట్టిన అన్నయ్య. మా నాన్న కాలు పోయేలా చేసి మా అమ్మ నాన్న భూమిని లాక్కొని ఆ ఊళ్ళోనే లేకుండా చేశాడు. అన్నీ వదులుకొని ఎంతో ప్రశాంతంగా బతుకుతున్న మా జీవితాల్లోకి పెళ్లి అనే సాకుతో మళ్ళీ వచ్చాడు. నా జాతకం ప్రకారం నేను తన కొడుకుని పెళ్లి చేసుకుంటే అతనికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని దురాశతో నన్ను బలవంతంగా తన ఇంటి కోడల్ని చేసుకోవాలని చూస్తున్నాడు ఆంటీ. ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఈరోజు నన్ను కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించాడు. ఇదంతా మీకు ముందే చెప్పాల్సింది, కానీ సరైన సందర్భం కోసం నేను ఎదురు చూశాను. ఈరోజు చెప్పక తప్పడం లేదు. ఎలా అయినా సరే మీరే నన్ను కాపాడాలి. ఆంటీ, ఏమైంది ఆంటీ? ఆంటీ, ఏమైంది? ఆంటీ లేవండి. ఆంటీ, ఆంటీ, ఆంటీ లేవండి. ఆంటీ, ఆంటీ, ఆంటీ లేవండి. రండి అంకల్, రాహుల్ బాబు, ఐరేంద్ర గారు, అందరూ త్వరగా రండి. ఆంటీ, ఆంటీ, ఆంటీ లేవండి. ఆంటీ, ఆంటీ ఏమైంది? ఆంటీ, అమ్మా, ఆంటీ, అమ్మా, అమ్మా, రాహుల్ బాబు చూడండి. ఏమైందమ్మా? వేద, ఏమైందక్క? వేద ఏమైంది? వేద, వేద కళ్ళు తెరు. అక్క, అక్క, అమ్మా, 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 అక్క, వేద, వేద, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, వేద, అమ్మా, ఏమైందమ్మా? అభి, ఏంటి అభి, ఏమైంది? తెలీదు రాహుల్ బాబు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఉన్నట్టుండి
ఆంటీ పడిపోయారు. బావా వెంటనే డాక్టర్ కాల్ చేయి. చేస్తున్నా రాహుల్. హలో డాక్టర్, అర్జెంటుగా ఇంటికి రండి. ఆంటీ ఆంటీ ఏమైంది? ఆంటీ లేవు నానమ్మ, ఏమైంది నీకు? అక్క వేద. కళ్ళు తెరువు అక్క. అమ్మా వేద అక్క అమ్మా వేద అమ్మా అక్క అమ్మా వేద అక్క అమ్మా ఏమైందమ్మా? వేద ఇప్పటి వరకు బానే ఉంది కదా, ఇంతలో ఏమైంది? రామారా, అమ్మా మంచినీళ్ళు తీసుకో. రాహుల్ బాబు, ఇవ్వు. రాహుల్ బాబు, ఎమర్జెన్సీ టైంలో డాక్టర్ గారు ఈ టాబ్లెట్స్ ఇమ్మన్నారు, తీసుకోండి. అమ్మా కాస్త లిఫ్ట్ చేయి. అమ్మా 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 నానమ్మ ఏమైంది నానమ్మ నీకు? కళ్ళు తెరు నానమ్మ. అమ్మో, నానమ్మకేం కాలేదు, నువ్వేడవకు. ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయింది? అభికి గుళ్ళో జరిగిన దాని గురించి చాలా టెన్షన్ పడుతూ ఆలోచించింది. మేబీ అందుకే ఇలా జరుగుంటుంది. అసలే ఆంటీ నా గురించి టెన్షన్లో ఉంటే అనవసరంగా ఆ ఉపేంద్ర రాక్షసత్వం గురించి చెప్పి ఇంకా టెన్షన్ పెట్టినట్టున్నాను. ఛ! నా వల్ల ఆంటీకి ఇలా జరిగిందేంటి? ముత్యాలమ్మ, ఆంటీని కాపాడమ్మా. వేద అమ్మా వేద ఏమైంది నీకు? ఇప్పుడు ఎలా ఉంది? నేను బానే ఉన్నానండి. రాహుల్, ముందు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి. బావా, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు, ఫోన్ చేశాను. మీరేం కంగారు పడకండి, నాకేం కాలేదు.